సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల కోసం ఏదన్నా ఒక పెట్టుబడి చేశారు అంటే అది పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో చాలామంది పిల్లల కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు పేరెంట్స్ పేరు మీద సాధారణంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. బట్ రీసెంట్ టైమ్స్లో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ పేరు మీద కాకుండా వాళ్ళ పిల్లల పేరు మీద నుంచే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. దాంట్లో ప్రముఖంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే పిల్లలు చిన్న వయసు ఉన్నప్పటి నుంచే, పిల్లలకు ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచో లేదంటే ఒక 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి మరి పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ప్రముఖంగా? సో పిల్లల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మేజర్ బెనిఫిట్ ఏంటంటే సైకలాజికల్గా మీకు ఒకటి ఉంటుంది. మీరు ఆ పిల్లోడో లేకపోతే పాపో 3 years అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు 18 వచ్చేంత వరకు, అంటే 15 సంవత్సరాలు ఆ మనీని టచ్ చేయరు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు స్కూల్లోనే ఉంటారు, ఆ ఖర్చులన్నీ మీరే చూసుకుంటారు. 10th క్లాస్ దాకా ఉంటారు కాబట్టి, రైట్. ఎప్పుడైతే వాళ్ళు కాలేజ్కి వెళ్తారో మేబీ అప్పుడు ఖర్చులు అవసరం వచ్చి దాంట్లో తీయచ్చు తప్పితే అట్లీస్ట్ ఒక 10 to 15 years మీరు ఆ మనీని టచ్ చేయరు. 10 to 15 years మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టెడ్గా ఉంటే దట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. ఎందుకంటే మీరు చూసారంటే మొత్తం స్టాక్ మార్కెట్లో డే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్ వీళ్ళు ఎవ్వరూ పెద్ద డబ్బులు ఏం క్రియేట్ చేయరు. అల్టిమేట్ వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళంతా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. అండ్ లాంగ్ టర్మ్ ఎంత లాంగ్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు వెల్త్ క్రియేట్ చేస్తారు. సో పిల్లల కోసం అని చెప్పి మీరు 3 years అప్పుడే ఏదన్నా మనీ ఇన్వెస్ట్ చేసి అది 15 years మర్చిపోవడం వల్ల దట్ విల్ క్రియేట్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఫర్ యువర్ కిడ్ వెన్ దే టర్న్ 18. సో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వచ్చి అదనమాట. అక్కడ ఏంటి, మీకు సైకలాజికల్గా ఆ డబ్బుల్ని మీకు వచ్చే ప్రతి చిన్న అవసరానికి ఆ డబ్బుల్ని తీయకుండా ఆపుతుంది. ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏదైతే మనీని అక్కడ లాక్ఇన్ చేసి పెడుతుందో మీ మైండ్లో, దాని ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే అది అల్టిమేట్గా మనీకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఎప్పుడైనా సరే మనీ ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ ఉంటే చక్కెరవడ్డీ ప్రతి సంవత్సరం దాని మీద వచ్చే రిటర్న్స్కి చక్కెరవడ్డీ యాడ్ అయ్యి అది బాగా పెద్దది అవుతుంది. సో మీరు 15 ఏళ్ళు పెట్టుంచడం వల్ల దాని మీద ప్రతి సంవత్సరం వచ్చే రిటర్న్స్ అది చక్కెరవడ్డీ రేట్లో పెరుగుతూ వెళ్తుంది కనుక ఆ 3 ఏళ్ళ నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తే 18 ఏళ్ళకి అది చాలా సైజబుల్ అమౌంట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ మన వెస్టర్న్ ఇండియాని చూసారనుకోండి, మార్వాడీస్ కానీ రాజస్థాన్, గుజరాత్ వాళ్ళందరిలో చాలా కామన్ కల్చర్. పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకు వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు మన దగ్గర ఏదో బొమ్మలు ఏదో ఇస్తాం కదా, వాళ్ళు షేర్స్ గిఫ్టింగ్ ఇస్తారు అక్కడ, రైట్. మన దగ్గర చాక్లెట్లు ఇవి ఇవ్వడం తప్పితే వాళ్ళందరూ అక్కడ షేర్స్ ఇస్తారు గిఫ్ట్గా. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పేరెంట్స్ ఆ షేర్స్ తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ లాకర్లో పెట్టేసేవాళ్ళు. పిల్లలు పెద్దగా అది బయటకు తీస్తే ఒక్కొక్క వాల్యూ అమేజింగ్ ఉంటుంది. మీరు చూసారనుకోండి, చాలా స్టోరీలు వింటారు. HDFC బ్యాంక్ షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. అది ఈరోజు కనుక మీరు ఆ స్ప్లిట్స్, బోనస్ ఇవన్నీ అడ్జస్ట్ చేసి చూస్తే 95లో 2 rupees ఉన్న షేరు ఈరోజు 1000 rupees. 30 ఏళ్ళ క్రితం అంటే 30 ఏళ్ళు 500 రెట్లు పెరిగింది. 500 రెట్లు అంతే. అండ్ ఇమాజిన్ ద అమౌంట్. మీరు ఒకవేళ అప్పట్లో 95లో మీరు 1 crore ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు మీరు 500 కోట్లు అయ్యేది అది, రైట్. మామూలు వాళ్ళు అంత మనీ దాంట్లో పెట్టడం, ఒకవేళ పెట్టారనుకోండి అది 2 crores 3 crores లేదా 2 times 3 times డబ్బులు అయిన వెంటనే నాకు చాలా ఇంకా ప్రాఫిట్స్ బయటకు తీసారు, మళ్ళీ ఈ ప్రాఫిట్ అయిపోద్దేమోనని భయంతో తీసేస్తారు. కానీ పిల్లల కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు మెంటల్గా అవన్నీ పోతాయి. 15 years ఇది ఎట్లాగో దాంట్లోనే ఉండాలి అని సైకలాజికల్ బ్యారియర్ ఉంటుంది. ఆ బ్యారియర్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది మనీ లాక్ఇన్ చేసేయడానికి. రైట్. సో ఇప్పుడు హర్ష, ఇప్పుడు పిల్లల కోసం మనం ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పర్టికులర్గా పేరెంట్స్ అనేవాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఫండ్ సెలెక్షన్ ఎలా ఉండాలి, ఏంటి, ఎటువంటి విషయాలను తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి అంటారు, ఎటువంటి విషయాలను వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎటువంటి విషయాలను రాసి పెట్టుకోవాలి, అడ్వైజర్ని అడిగి తెలుసుకోవాలంటారు? సో మీరు సెబీ రకరకాల కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అలో చేస్తుందండి. దాంట్లో సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఒక కేటగిరీ ఉంటుంది. దాంట్లో 2 మేజర్ ఆ సొల్యూషన్స్ దేని గురించి అంటే, ఒకటి వచ్చి రిటైర్మెంట్కి, ఇంకొకటి వచ్చి చిల్డ్రన్స్ ఫండ్ అంటారు. అంటే ఒకటి వచ్చి రిటైర్మెంట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు దాంట్లో పెట్టే డబ్బులన్నీ లాక్ఇన్ చేసేస్తారు, ఇమీడియట్గా తీయడానికి లేదు. 5 years 7 years 10 years లాక్ఇన్ పీరియడ్ ఉంటుంది.
సో ఎందుకంటే వాళ్ళకి మీరు రిటైర్మెంట్ కోసం అని చెప్పి పెడుతున్న డబ్బులు మధ్యలో మీకు ఇంక వేరే అవసరాలు ఏదో వచ్చిందని చెప్పి వెంటనే తీసేస్తారేమో అని చెప్పి లాకిన్ చేస్తారు. అలాగే సేమ్ కాన్సెప్ట్ చిల్డ్రన్ ఓరియంటెడ్ ఫండ్స్ ఉంటాయి. సో మీ చైల్డ్ గోల్స్ మేబీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాళ్ళ మ్యారేజ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏదో ఇల్లు కట్టించాలనో మీరు దాంట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసేది ఊరికే మీకు ఏదో అవసరం వస్తే తీసేయకుండా దాన్ని లాకిన్ చేసేస్తారు ఈ మ్యూచువల్ ఫండ్స్. సో వీటినే సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్. దాంట్లో చిల్డ్రన్స్ ఫండ్ అని అంటాం. అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ మీ చైల్డ్ కోసం మీరు దాంట్లో డబ్బులు పెట్టండి, లాకిన్ అయిపోతుంది. 5 years 10 years 15 years తర్వాతే మీరు దాంట్లో నుంచి విత్డ్రా చేయడానికి స్కోప్ ఉంటుంది. దానివల్ల ఏంటి మేజర్ బెనిఫిట్ వచ్చి ఏంటంటే ఇదే లాంగ్ టర్మ్లో మీరు పెట్టి లాకిన్ అయిపోవడానికి, ఊరికే తీయడానికి లేకుండా చేయడం. బట్ అది ఉన్నప్పటికీ మీరు ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ అన్ని చూసుకుంటే ఈ చైల్డ్ ఓరియంటెడ్ ఫండ్స్ అనేవి మిగతా ఫండ్స్ కంటే ఏదో పెద్ద డ్రాస్టిక్గా అవుట్ పర్ఫామ్ చేసిన హిస్టరీ లాంటివి అయితే ఎప్పుడూ లేదు. అంత ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే ఏం రాలేదు. అట్ ద సేమ్ టైం మీరు చిల్డ్రన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమి ఉండవు మీకు పర్టికులర్గా, జస్ట్ బికాస్ చిల్డ్రన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల. ఓవరాల్గా చిల్డ్రన్ పేరున ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, అది తర్వాత చూద్దాం. బట్ ఎక్స్క్లూజివ్గా చిల్డ్రన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల పెద్ద ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. దీనికంటే బెటర్ సిచ్యువేషన్ ఏంటంటే, బెటర్ మెథడ్ ఏంటంటే మీ పిల్లల పేరు మీద ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేయండి. సో మైనర్ అకౌంట్ పిల్లల పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి సింపుల్గా నిఫ్టీ ఈటీఎఫ్లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే ఆ అకౌంట్లోనే పిల్లల మీద ఉన్న అకౌంట్లోనే ఎవ్రీ మంత్ మీరు అనుకున్న అమౌంట్ని జస్ట్ నిఫ్టీ ఈటీఎఫ్ కొనిపెట్టండి. అది కనుక మీరు టచ్ చేయకుండా 15 ఏళ్ళ తర్వాత చూస్తే దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్. సో హర్ష, ఇప్పుడు అంటే పిల్లలు ఒక 3-4 years ఏజ్లో ఉన్నప్పుడు కనుక పేరెంట్స్ నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే పిల్లలు ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే టైంకి నిజంగా అంటే ఎంత రేంజ్లో వెల్త్ క్రియేట్ అవ్వద్దు అనేది నిజంగా అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్పెషల్లీ ఈ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మరి పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సో ఎస్ఐపి బెటర్ అంటారా, లేదంటే ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అంటారా ఎట్ ఏ టైము? సో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఎస్ఐపి. ఎందుకంటే ఎస్ఐపిస్ వల్ల మీకు మేజర్ బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు స్ట్రెయిట్ యాంగిల్లో ఒక యాంగిల్లో పైకి ఎరుగుతూ ఉండదు, రాకెట్ లాగా పైకి ఇలా వెళ్తూ. మార్కెట్ ఎప్పుడు సైకిల్స్లో ఉండదు, పైకి కిందకి పైకి కిందకి. అయితే బ్రాడ్గా చూసారనుకోండి, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ టచ్ చేశారంటే ఈ సైకిల్స్ అన్నిటికీ ఆ లైన్ మాత్రం స్లాంట్గా అప్కే ఉంటుంది. సో మార్కెట్ అల్టిమేట్గా ఈరోజు 95లో మీరు చూసుకుంటే ఇక్కడ ఉంటే 2025లో ఇక్కడ ఉంటుంది మార్కెట్. కాకపోతే ఇది ఇలా స్ట్రైట్ యాంగిల్లో రాదు, ఇలా పైకి కిందకి వచ్చి ఇలా రీచ్ అవుతుంది. సో ఎస్ఐపి చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏమొస్తుందంటే ఇది పైకి కిందకి వెళ్ళినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేసి చెప్పలేరు, ఓకే ఇప్పుడు పైకి వచ్చింది ఇక్కడి నుంచి కిందకి వెళ్తుంది, ఇది అన్నిటికంటే బాటము ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుందని మీకు అంత పర్ఫెక్ట్గా తెలిసింది అనుకోండి, టైమింగ్ అంత పర్ఫెక్ట్గా టైమింగ్ తెలిస్తే అందరూ కూడా తీసుకొచ్చి డబ్బులు ఆ ఎగ్జాక్ట్ బాటమ్ పాయింట్లో పడతారు. బట్ ఎవ్వరికి ఎగ్జాక్ట్ మార్కెట్ని టైమింగ్ చేయలేరు కనుక ఎస్ఐపి అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎస్ఐపి వల్ల మార్కెట్ పైన ఉన్నప్పుడు కొంత పడతారు, కింద ఉన్నప్పుడు పడతారు, అల్టిమేట్గా యావరేజ్ అయిపోతుంది. ఆ యావరేజింగ్ అవుట్ అనేది ఇంపార్టెంట్. సో మీకు వీలైనంత వరకు మ్యాక్సిమం ప్రతి నెల ఎస్ఐపి అయితే డెఫినెట్గా రెగ్యులర్గా అదొక హ్యాబిట్ లాగా చేసుకోండి. ఈఎంఐలు ఎలా పేమెంట్లు చేస్తారో ఎస్ఐపిలో అలా చేస్తుండండి. మధ్యలో మీకు కొన్నిసార్లు లంసమ్ అమౌంట్స్ వస్తాయి, ఇయర్ ఎండ్ బోనస్లు, ఫెస్టివల్ బోనస్లు ఇలాంటి దాంట్లో నుంచి పెట్టాలనుకున్నాయి అవి మాత్రం కొంచెం లంసమ్గా యాడ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇన్ జనరల్ ఎస్ఐపి అనేది ఈజ్ అ వెరీ గుడ్ హ్యాబిట్ ఫర్ యూ. అండ్ వాట్ ఈస్ ద ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఫర్ కిడ్స్ ఇన్వెస్ట్మెంట్? సో అక్కడే ఎంత లెంత్ ఎక్కువైతే మీకు రిటర్న్స్ అంత బాగా పెరుగుతాయి. దానికి కోర్ రీజన్ ఏంటంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటాం. కాంపౌండింగ్ అంటే అల్టిమేట్గా సింపుల్గా అర్థం చేసుకోగలిగేది ఏంటంటే మీరు చక్కెర వడ్డీ చూడండి, ఈరోజు 100 పెట్టారు, సంవత్సరం తర్వాత అది 120 అయింది అనుకోండి, ఆ తర్వాత 20% 120 మీద వస్తుంది, మళ్ళీ 20 రూపాయలు కాదు, 120 మీద 20% అంటే 24 రూపీస్, 144 అవుతుంది. అలా ప్రతి సంవత్సరం ముందు సంవత్సరం వచ్చిన వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ వస్తుంది. సో మీరు ఎంత ఎక్కువ పెట్టుకుంటే మీకు అది స్టార్టింగ్లో ఈ కాంపౌండింగ్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే దాన్ని మీరు చూస్తే జే కర్వ్లా అంటారు. అంటే స్టార్టింగ్లో స్లోగా పెరుగుతుంది కానీ ఒక టిప్పింగ్ పాయింట్ వచ్చాక ఆల్మోస్ట్ వర్టికల్గా పైకి వెళ్ళిపోతుంది. సో మీరు లెంత్ ఎంత ఎక్కువైతే మీరు అంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. బట్ అల్టిమేట్గా మీరు 1 to 3 years
కిడ్ ఏజ్లో స్టార్ట్ చేశారనుకోండి, మీకు అక్కడ బెస్ట్ బెనిఫిట్ ఏంటి, 18 వరకు మీరు ఆ మనీని టచ్ చేయరు. 15 years అనేది ఈజ్ అ వెరీ గుడ్ సైకిల్ ఫర్ ఎ మార్కెట్. ఎందుకంటే దాంట్లో మల్టిపుల్ షార్ట్ సైకిల్స్ వచ్చి ఉంటాయి. మార్కెట్ పైకి కిందకి చాలాసార్లు వెళ్తుంది. బట్ ఎండ్ ఆఫ్ 15 years మీకు పెట్టిన డబ్బులకి అట్లీస్ట్ 15 times 20 times అవుతుంది పెట్టిన డబ్బులు. రైట్. ఇప్పుడు ఒకసారి ట్యాక్సేషన్ విషయానికి వద్దాం ఇప్పుడు హర్ష. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ అమ్మినప్పుడు, అంటే కిడ్స్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో మనం యూనిట్స్ అమ్మినప్పుడు ఒక ట్యాక్సేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు? సో చాలామందికి ఒక అపోహ ఏముంటుందంటే పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసేస్తే ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళ పేరు మీద కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు కదా అని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. అప్ టు ద ఏజ్ ఆఫ్ 18 పిల్లల పేరు మీద ఏ ఇన్కమ్ వచ్చినా పేరెంట్స్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇన్కమ్ ఉందో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ లైబిలిటీ అనేది పేరెంట్స్ మీదకి వస్తుంది, పిల్లల మీదకి ఏం వెళ్ళదు కదా, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎర్నర్స్. సో 18 లోపల పిల్లలకి ఏ ఆదాయం వచ్చినా పేరెంట్స్ ఇద్దరిలో హయ్యర్ ఇన్కమ్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళతో యాడ్ అవుతుంది అనమాట ఆ ఇన్కమ్, పిల్లల ఇన్కమ్. సో 18 వరకు మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండదు. 18 తర్వాత డెఫినెట్గా మీకు బెనిఫిట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ బెనిఫిట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ చిల్డ్రన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో వాటికి గవర్నమెంట్ ఎటువంటి స్పెషల్ ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మీరు దానికోసం అని చెప్పి వాటిలో పెట్టడం అనేది కరెక్టే కాదు. అయితే పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏమొస్తుంది అంటే, ఎప్పుడైతే వీళ్ళు 18 క్రాస్ అవుతారో అక్కడి నుంచి వాళ్ళు మేజర్ అవుతారా, ట్రాన్సిషన్ పీరియడ్, ఏజ్ ట్రాన్సిషన్ పీరియడ్, రైట్, అక్కడి నుంచి వాళ్ళు మేజర్ అవుతారు కదా. వాళ్ళు మేజర్ అయినప్పుడు వాళ్ళ ఇన్కమ్ పేరెంట్స్ ఇన్కమ్కి యాడ్ అవ్వదు, పిల్లలకి సపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అక్కడ మీకు బెనిఫిట్ వస్తుంది. ఏం బెనిఫిట్ అంటే 18 అయిన వెంటనే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్లో మనకేంటి అప్ టు 4 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంది, రైట్. ఆ 4 lakhs వరకు వీళ్ళకి మీరు 3 years ఏజ్ నుంచి ఏదైతే స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారో అది మీకు ఒక 1000 పెట్టారు అనుకుందాం, మూడేళ్ళప్పుడు 1000 రూపాయలు పెడితే వాళ్ళు 18 వచ్చినప్పుడు అది 1,00,000 రూపాయలు ఉందనుకోండి. ఆ 1,00,000 రూపాయల మీద మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి కదా. కానీ ఇది ఈ మొత్తం 15 సంవత్సరాలు అది పిల్లల పేరు మీద పిల్లల అకౌంట్లో ఉండింది అనుకోండి, ఇప్పుడు ఆ ట్యాక్స్ లయబిలిటీ పిల్లల మీద వస్తుంది 18 క్రాస్ అయిన తర్వాత. అండ్ వాళ్ళకి అప్ టు 4 lakhs ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, రైట్. ఆ కంప్లీట్ బెనిఫిట్ వాడుకోవచ్చు, ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 4 lakhs కాదు, 4 lakhs బేసిక్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్, దాని మీద 1.25 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటారు. సో ఇది గవర్నమెంట్ వేస్తుంది, ఇది అందరికీ ఇస్తుంది. సో పిల్లలకి స్పెసిఫిక్గా వాళ్ళు 18 years నుంచి 22 వరకు కాలేజ్లో ఉంటారు, గ్రాడ్యుయేషన్ కాలేజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకో 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా చేశారు అనుకోండి. ఆల్మోస్ట్ 18 నుంచి 25 వరకు మీకు 5 to 7 years పిల్లలు అంత ఇన్కమే ఉండదు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెద్ద ఇన్కమే ఉండదు. సో వాళ్ళు 4 lakhs ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్లో వాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దాని మీద 1.25 lakhs మన గవర్నమెంట్ ఇచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ లిమిట్ వాడుకోవచ్చు. నెట్గా 18 నుంచి 25 వరకు వీళ్ళు ఎవ్రీ ఇయర్ 5.25 lakhs బెనిఫిట్ తీసుకోవచ్చు ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో అందువల్ల మీకు పిల్లల పేరు మీద అకౌంట్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు 3 years ఏజ్ ఆఫ్ 0 నుంచి 18 వరకు ఏవైతే వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారో అది మొత్తం మీరు విత్డ్రా చేయొచ్చు 18 to 25 లోపల. అండ్ దాని మీద ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు, 5.25 lakhs ఈచ్ ఇయర్ వరకు. సో ఆ బెనిఫిట్ వాడుకోవడానికి మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అందువల్ల మీకు పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తే చిన్నప్పటి నుంచి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే 2 benefits ఏంటంటే, ఒకటి వచ్చి సైకలాజికల్గా ఆ డబ్బులు మొత్తం పిల్లల అకౌంట్లోనే ఉంచేస్తారు, మీ ఖర్చుల కోసం అని చెప్పి దాని నుంచి తీయరు, ఎందుకంటే అది పిల్లల అకౌంట్ అని. రెండోది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ ఎక్కడ వస్తుందంటే, ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 18 till 22-23 వాళ్ళు సైజబుల్ ఇన్కమ్ సంపాదించేంత వరకు 5.25 lakhs ఈచ్ ఇయర్ మీరు దాంట్లో నుంచి ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవచ్చు. రైట్. అండ్ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అంటే మనం పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్, సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కాంబినేషన్ అనేది అండ్ డెట్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కాంబినేషన్ ఏదన్నా తీసుకోవచ్చు అంటారా, అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్రకారం? రైట్. సో మీకు ఏంటి డెట్కి ఈక్విటీస్కి డిఫరెన్స్ ఏంటి, డెట్లో మీకు రిస్క్ డిఫైన్డ్గా ఉంటుంది, ఇంత రిస్క్ దానికి ఇంత రిటర్న్స్ అని. అండ్ రిస్క్ అంత క్లియర్గా డిఫైన్డ్ ఉంటుంది కాబట్టి మీ రిటర్న్స్ కూడా తక్కువ ఉంటుంది. స్టాక్స్లో ఏంటి మీకు రిస్క్ అనేది దానికి డెఫినేషన్ అంటూ లేదు, కొన్ని కంపెనీస్ కంప్లీట్గా బ్యాంక్రప్ట్ కూడా అయిపోవచ్చు, అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అయితే మీరు హై క్వాలిటీ కంపెనీస్ కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, 15 years టైం ఫ్రేమ్ చూసుకున్నారంటే, ఇఫ్ ఇట్ ఈస్ అ హై క్వాలిటీ కంపెనీ, ఇందాక మీకు చెప్పినట్టు HDFC బ్యాంక్ 500 times పెరిగింది, అదేవిధంగా 95 నుంచి ఈ రోజు వరకు ఇన్ఫోసిస్
1500 టైమ్స్ పెరిగింది. స్టాక్ ప్రైస్ చూసుకుంటే అప్పుడు ₹1 ఉన్న స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1500 అయింది, రైట్? ఇలాంటి మ్యాసివ్ గ్రోత్ ఉండే పొటెన్షియల్ మీకు ఓన్లీ స్టాక్స్లోనే వస్తాయి. ఇవన్నీ మీకు డెట్లో రావు. డెట్లో చాలా ఫిక్స్డ్, మీకు ₹100 పెడితే ప్రతి సంవత్సరం ₹10 వడ్డీ వస్తుంది అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు పిల్లలు ₹100 పోర్ట్ఫోలియో అనుకుంటే దాంట్లో 75 మీరు ఈక్విటీ ఓరియంటెడ్లో పెట్టండి, 25 వరకు కొంచెం సేఫ్గా ఉండడానికి డెట్లో పెట్టుకోవచ్చు. సో మీ టిల్ట్ ఎలా ఉండాలంటే మ్యాక్సిమం అమౌంట్ ఈక్విటీస్లో పెట్టచ్చు, ఎందుకంటే అప్సైడ్ ఎక్కువ. కొంచెం రిస్క్ తగ్గించుకోవడానికి ఒక 25% మాత్రం డెట్లో పెట్టుకుంటే మీకు ఆ బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్లో హైలీ టిల్టెడ్ టువర్డ్స్ ఈక్విటీ ఉండాలి, సో దట్ ఓవరాల్ రిటర్న్స్ పెరగడానికి, సేఫ్ గార్డ్ ఉండడానికి 25% మీరు డెట్లో పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు మనం పర్టికులర్గా చిల్డ్రన్స్కి సంబంధించిన గోల్డ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో అంటే ఇండెక్స్ ఫండ్స్ని ఏమైనా కన్సిడర్ చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందా ఇండెక్స్ ఫండ్స్ కానీ తీసుకుంటే పిల్లల కోసంగా? డెఫినెట్గా మీరు ఈ చైల్డ్ ఓరియంటెడ్ ఫండ్స్ ఇవన్నీ ఆ చైల్డ్ పేరు విని వాటి వల్ల ఎక్కువ అట్రాక్ట్ అవ్వకండి. దానికంటే ఇండెక్స్ ఓరియంటెడ్ ఫండ్సే చాలా బెటరు. వీటిలో ఏంటంటే మీకు ఓవరాల్ వాటి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది మీ రిటర్న్స్ని తినేస్తుంది. వీళ్ళు చిల్డ్రన్ ఓరియంటెడ్ అండ్ ఫండ్స్ అని పేరు పెట్టారు కదా, అందుకని చెప్పి దాంట్లో హై ఎక్స్పెన్స్ రేషియో కూడా ఉంచుతారు. మీరు చూసారంటే చిన్నపిల్లల బట్టలు ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. అవునవును, ఎందుకంటే పిల్లలు కాబట్టి మనం ఎంతైనా పెట్టేస్తాం. అందుకని వీళ్ళు కూడా ఆ సైకాలజీని వాడి వాటి ఎక్స్పెన్స్ రేషియోలో ఎక్కువ పెడతారు. సో ఎక్స్క్లూజివ్గా చిల్డ్రన్ అన్న పేరు ఉంది కదా అని చెప్పి దానికి ఎక్కువ టెంప్ట్ అవ్వకుండా ఆ డబ్బుల్ని మీరు పిల్లల పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడమే అన్నిటికంటే బెస్ట్ పాలసీ నన్ను అడిగితే. రైట్. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో కన్క్లూషన్గా ఏం చెప్తారు అంటే, పిల్లలు 4-5 సంవత్సరాల వయసు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కనుక తీసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత 18-20 ఏళ్ళు వచ్చాక ఇక్కడ మనం వెల్త్ క్రియేషన్ అనేది ఎలా చూడొచ్చు అంటారు? అండ్ అదేవిధంగా 15-16 సంవత్సరాల తర్వాత అప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ని మనం ఇవాళ క్రియేట్ చేసినటువంటి ఈ వెల్త్తో ఏదైనా బీట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే మన చేతిలో ఒక 15-16 సంవత్సరాల టైం హారిజన్ ఉంది కాబట్టి అప్పటి ఎక్స్పెన్సెస్ని ఇప్పుడు మన వెల్త్ క్రియేషన్తో ఏదన్నా మనం బీట్ చేయగలమా? నాట్ జస్ట్ ఇండియా అండి, త్రూ అవుట్ వరల్డ్ మీరు చూసుకుంటే స్టాక్ మార్కెట్లో మ్యాక్సిమం డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ స్టాక్స్ని కొని దాన్ని 5, 10, 15 ఇయర్స్ మర్చిపోయే వాళ్ళే మ్యాక్సిమం డబ్బులు సంపాదించారు. రిచెస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్, వెదర్ వారెన్ బఫెట్ కావచ్చు, ఇండియాలో రాకేష్ జుంజున్వాలా, రామ్దేవ్ అగర్వాల్. రాకేష్ జుంజున్వాలా టైటాన్ స్టాక్ ₹30 అప్పుడు కొన్నాడు. అది 900, 1000, 10,000 దాకా పోయినప్పుడు ఆయన హీ కన్సిస్టెంట్లీ మేడ్ మనీ. అది ఎన్ని సంవత్సరాలు? 15-20 ఇయర్స్ హోల్డ్ చేశాడు. అదే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మీ సొంత డబ్బులు దాన్ని పెట్టకపోయినా కనీసం పిల్లల పేరు మీద పెడితే వాళ్ళు చేసిన కనీసం కాపీ పేస్ట్ చేస్తున్నారు. మీరు ఐడియాని కాపీ చేస్తున్నారు. మంచి క్వాలిటీ స్టాక్, దాన్ని 15 ఇయర్స్ 20 ఇయర్స్ నేను లాకిన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. దాంట్లో డబ్బులు తీను బయటికి, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు కిందకి వెళ్ళొచ్చు, నేను డబ్బులు తీను పెడుతూనే ఉంటాను. 15 ఏళ్ళ తర్వాత చూసినప్పుడు మ్యాసివ్ అమౌంట్ అవుతుంది. అండ్ ఇది అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం, ఎందుకంటే టైం పీరియడ్ అంత లాంగ్. అందరికీ రేపు ఎల్లుండి డబ్బులు వచ్చేస్తాయంటే ఇమీడియట్గా అది చాలా పుల్లింగ్గా ఉంటుంది. బాబు 15 ఏళ్ళ తర్వాత నువ్వు పెట్టే డబ్బులు 100 రెట్లు అవుతాయంటే అది లాంగ్ టర్మ్ మైండ్ టెంప్ట్ అవ్వడానికి చాలా కష్టం. ఎందుకంటే 15 ఏళ్ళ తర్వాత కదా అని లేజీగా అయిపోద్ది మైండ్. సో అది మెయిన్ ఇష్యూ. అది కనుక మీరు బ్రేక్అవుట్ అవ్వాలంటే దానికి బెస్ట్ థింగ్ ఏంటి, మీరు అది చైల్డ్ కోసం అని చెప్పి వాళ్ళ ఓన్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు కాబట్టి మీ ఖర్చులు దేనికి కూడా వాళ్ళ అకౌంట్ నుంచి మీరు డబ్బులు బయటకు తీరు. అదొక గిల్ట్ ఫ్యాక్టర్లో ఉంటుంది. సో ఆ చైల్డ్ పేరు మీద ఇన్వెస్ట్ చేయడం అనేది లాక్ ఇన్ అయిపోద్ది మెంటల్గా, సైకలాజికల్గా. మీకు అదొక బ్యారియర్ క్రియేట్ అయిపోద్ది. దట్ విల్ హెల్ప్ యూ లాట్ టు కాపీ దీస్ బిగ్ ఇన్వెస్టర్స్. ఎండ్ ఆఫ్ 15 years 20 years మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేసి ఆ పిల్లలు మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే అప్పటి కాలేజ్ ఫీజులన్నీ బాగా పెరిగిపోతే దీంట్లో నుంచి ఆ డబ్బులు కట్టుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఇది మీకు డౌన్ పేమెంట్ కావాల్సిన పెద్ద అమౌంట్ ఇది దీంట్లో నుంచి తీసుకోవచ్చు. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కిడ్స్. ఎస్ రైట్ హర్ష, ఇది చాలా వాస్ట్ సబ్జెక్టు, చాలా మాట్లాడుకోవాలి. బట్ మనకి ఇప్పుడున్న ఈ టైం హార్జన్లో ఇది సరిపోదు. బట్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించి కొన్ని కంటిన్యూషన్ వీడియోస్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.